గారు శ్రీమంతులు అంటే మనకు వెంటనే ఐకాన్ లా వెలిగింది మన మహేష్ బాబు గారు అండి. మహేష్ బాబు గారి మూవీ ద్వారా మీరు మళ్ళీ కొట్టాల శివ గారి డైరెక్షన్ లో వచ్చారు. హౌ డు యు ఫీల్ విత్ వర్కింగ్ ఎంటైర్ టీమ్? రాజేంద్ర ప్రసాద్ గారు, మహేష్ బాబు గారు, కొట్టాల శివ గారు, వీళ్ళందరితో మీరు ఎలా వర్క్ చేశారు, ఎలా ఫీల్ అయ్యారు, ఆ అనుభూతులు మాతో షేర్ చేసుకోండి సార్ ప్లీజ్. యాక్చువల్గా సినిమాలో ఎక్కువ చేస్తున్న టైంలో దాని తర్వాత సీరియల్స్ ఎక్కువ చేశాను నేను. సీరియల్స్ చేసి చేసి చాలా మాక్సిమం నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేసేసాను. చేసిన తర్వాత కొంచెం మొనాటనీ అయిపోయింది నాకే ఇది. సో గ్యాప్ తీసుకుందామన్న దీంట్లో బిజినెస్ సైడ్ వెళ్ళి అది కంటిన్యూ అవుతుంది. ఆ టైంలో సడన్ గా ఒకసారి కొట్టాల శివ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. వెంకట్ గారని కొట్టాల శివ గారి కోడైరెక్టర్ ఒక ఆయన ఫోన్ చేసి ఇలాగా సార్ కావాలంటున్నారు. సరే నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆయన చూసి సెకండ్ ఇచ్చి సార్ ఇది ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు బ్రదర్ గా అనుకుంటున్నాం మిమ్మల్ని, మీ ఇద్దరు బాగుంటారు బ్రదర్స్ గా. అసలు టోటల్ గా మా రాజేంద్ర ప్రసాద్ గారు బ్రదర్ నే అనుకునే ఉన్నాను ముందు కూడా. టీవీ రాజేంద్ర ప్రసాద్ అనేవాడు అప్పట్లో. అనుకున్నాను మహేష్ బాబు హీరో అనేది మొత్తం షాక్ నేను టోటల్ గా. అందుకంటే శివ గారు ఆల్రెడీ మిర్చి సినిమా సూపర్ డూపర్ హిట్. దాని తర్వాత మూవీ అందులో మహేష్ బాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని బ్రదర్ గా చేయాలని నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాం. ఆయనతో రాజేంద్ర ప్రసాద్ గారు అన్నయ్య మనం దొరకట్లేదంటే బ్రదర్స్ గా అంటే రావాలరా టైం రావాలరా అని కూడా అది. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఒకే సినిమా ద్వారా నాకు రావడం నాకు నిజంగా చాలా సంతోషమైంది. అండ్ సెట్ లో కలిగిన ఆయన మహేష్ బాబు గారు, ఆయన ఎంత జోవియల్ గా అసలు సూపర్ స్టార్. కృష్ణ గారు అబ్బాయి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి పెద్ద హిట్స్ అని చూస్తున్నాయి. దాని తర్వాత ఆయన ఓన్ గా ఒక పెద్ద రేంజ్ వెళ్ళిన హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ఆయన అసలు ఏమాత్రం గర్వం లేదు, ఎంత కూల్ గా ఇదిగా ఎంకరేజ్ చేస్తూ ఇలాగ సరదాగా జోకులు వేస్తూ అందరిని నవ్విస్తూ టెన్షన్ అనేది లేకుండా చేశాడు ఫస్ట్ లైఫ్ లో. ఇంకా శివ గారు అయితే ఇంకా అసలు అల్టిమేట్. ఎందుకంటే ఒక మనిషిని ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ తెలుస్తాయి. చాలా మంది చెప్పకూడదు, చాలా మంది దర్శకులు చాలా మంది దర్శకుడు అనేది కొంచెం కొద్దిగా కొద్దిగా ఇది అసలు ఏమాత్రం డౌన్ టు ఎర్త్. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే పెద్ద రైటరు, దాని తర్వాత బిచ్చినా సూపర్ డూపర్ సినిమా, దాని తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా. ఆ టైంలో ఎలా ఉండాలి అసలు ఏమాత్రం అసలు మొత్తాన్ని దగ్గర ఫ్రెండ్లీగా అన్ని చెప్తూ మిగతా టైంలో మామూలుగా సరదాగా ఎప్పుడు ఆయన ఎప్పుడు మూవీ మీద డైవర్ట్ అయ్యి వేరే ఈ ఆస్ట్రేలియా ఏమీ లేవు. ఎప్పుడు మూవీ ఆ డైరెక్టర్ కెమెరామెన్ ఇద్దరు కలిపి అలా ఇది నెక్స్ట్ ఏం చేయాలి ఇలా అంత ఇదిగా. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మేమంతా అసలు అట్మాస్ఫియర్ చాలా బాగుండేది. మరిన్ని అప్డేట్స్ చూసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షైన్ అయితే స్టార్ ఇంటర్వ్యూస్ అండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అండి, మీరు చూస్తున్నారు కదా ఈ షో, ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారు.